ఇంతకు ముందు అసద్ ఓవైసీ పార్లమెంట్లోనే పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంటే నువ్వేమంటావు అని అసద్ ఓవైసీ కంటే అసద్ ఓవైసీ ఏమన్నా అంటే ఇరాన్కు మేరకు లేనా దేనా క్యా హై, మేరా ముల్క్ హిందుస్థాన్ అని ఒకసారి ఖండించిండు. असद ओवैसी की भारत माता की जय అనమా అంటే मेरा गले पे चूरी लगाए तो भी मैं भारत माता की जय नहीं बोलूंगा అన్నాడు. పహల్గామ్లా హిందువులని పాయింట్ ఇప్పి చెక్ చేసి ఇప్పుడు హిందువా కాదా అని చెప్పి ఇరాన్లో ఎక్కడో జరుగుతాయి, మీరు ధర్నాల ప్రదర్శనలు ఇక్కడ చేయడం ఏంది? అయ్యో వాళ్ళ అమ్మనైనా చనిపోయినట్టు ఏడుస్తున్నారు ఈడ. ఛాతి గుద్దుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంటోళ్ళకైతే కూడా వీళ్ళు ఏమంటారు అంటే అక్కడ సంబరాలు చేసుకుంటారు, కానీ మన భారతదేశంలో మాత్రం ఏడుపులు ఏడుస్తారు. అదే మన దేశంలో దౌర్భాగ్యం. ఒక అమ్మాయిది ఫోటో చూసుంటారు, ఆ ఖమేనీ గాని ఫోటో సిగరెట్ ముట్టించి మరి సంబరాలు చేసుకుంటుంది. ఈడనేమో పాపం మీరు పాపం తింటున్నారో తింటలేరు. మనోడు ఎప్పుడు అన్నం తినడం లాక ఎగవాడు తినే అవసరం ఏం లేదు. అవును, మన ప్రసాదం వాళ్ళు తింటారా? తినరు. పులిహోర మన దారి వచ్చి తింటారా? మన దేవుని ప్రసాదం తింటారా? తినరు. కూడా ఒక వాక్యాలు ఎగతాళి చేసిండు. ఏమన్నాడు? बड़े हलीम कने पूरे तुम्हारे लोग रहते, हाँ तुम्हारे बीवियां बोलते जाके लाओ हम लोग खाते అని వాడు ఎగతాళి చేసిండు. ఆయన మనలోకి సిగ్గుశరం లేకుండా తింటారు. తినకుండా ఉంటే అయిపోతుంది కదా, అదే అంత చచ్చిపోతామా తినకపోతే? ఎగబడ్డట్టు తింటారు. అదే సిగ్గుశరం లేని వాళ్ళు. అదే కల్తీగాలు అనొచ్చు, కల్తీగాన్లు అనొచ్చు, సెక్యులర్లు అనొచ్చు. ఇప్పుడు మనకు మనం మాట్లాడుతుంటే కూడా కింద కామెంట్ పెడతారు, మేము వాళ్ళు తింటాం మీకేం నొప్పి, తినుర్రా ఆయన మీరు మొత్తం కింద మీద కడిగేసుకొని దానిలో కలిసిపోరు. అంతే. ఇక అంటే బాగుంటది. కానీ రేవంత్ దీని అని ఆయన అంటున్నాడు అంటే ఆధార్ కార్డులో కూడా అదే వేసుకోవాలి. పాపం ఆయన ఇంకా రెడ్డి అని ఉండు, ఆ రెడ్డిలో ఇజ్జత్ అంతా పోతుంది అట్లా అంటే. ముస్లిం ఓట్ల కోసం మనోడు రేవంత్ దీన్ అంటాడు, ఇంకొక అంటాడు కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అంటాడు. మంచోని తీసుకుపోయి ఆడది పెట్టినా గానీ పోయాడు కాంగ్రెస్ లకు. ఆయన ఇప్పుడు నువ్వు నేను పోయినా అట్లా అవుతామేమో, కానీ కాము పోతే ప్రాణమే పోతుంది మన. కానీ అలా పోము. అనుకోకుండా వాళ్ళ కర్మ గాలి ఒక ముస్లిం అమ్మాయి కానీ ఆ బండి మీద ఎక్కితే మాత్రం వాళ్ళని పెద్ద టార్చర్గా అయిపోయింది అన్న. భారత్ సెక్యులర్ దేశం అంటారు అన్న, అందరు ఈక్వాలిటీ అంటారు, కానీ చూస్తే మాత్రం ఈక్వాలిటీ అనేది లేదు కదన్న భారతదేశంలో. సెక్యులరిజం కేవలం హిందువులలో పాటిస్తారు. హిందూ గుళ్ళని టార్గెట్ చేసి మరీ చేస్తారు, దొరకంగానే పిచ్చోడు అంటూ. హిందువులందరూ బయటకు వచ్చిర్రు అనుకో ప్రభుత్వమే వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మస్జిద్ల నుంచి తీసుకో, చర్చిల నుంచి తీసుకో, మాగుల నుంచి తీసుకోకపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకో. हमारा बच्चू पैसा लेके जाता అని చెప్పేసి కొడుతురన్నా. దేశభక్తి అంటే క్రికెట్ లో గెలవాలి, పాకిస్తాన్ మీద నరాలు తెప్పుకోవాలి, మీద బీర్లు పోసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. భరతఖండే భరతవర్షే జంబూ దీపే అని మనకు ఆ శ్లోకాలలో కూడా ఉంటది. సెక్యులరిజం నైజాంత అని చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు భైరవ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మనతో పాటు గడ్డం బసవరాజ్ గారు అయితే మనతో ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. సో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. నమస్తే అన్న. ఈరోజు ఇజ్రాయెల్కి ఇంకా ఇరాన్కి ఏదైతే వార్ నడుస్తుందో, సో అక్కడ వార్ నడిస్తే మన భారతదేశంలో కొంతమంది ఇరాన్కి సపోర్ట్గా ఇక్కడ ప్రొటెస్ట్లు చేస్తారు. ఎందుకన్నా అసలు
అక్కడ ఎక్కడ అయితే ఇక్కడ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? అయితే స్వామి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు ముందు అసద్ ఓవైసీ పార్లమెంట్ లోనే పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. అయితే ఇట్లా వేరే ఏదో చైనాలో వచ్చి ఇరాన్ ఇజ్రాయెల్ కి యుద్ధం జరుగుతుంటే నువ్వేమంటావు అని అసద్ ఓవైసీ కంటే అసద్ ఓవైసీ ఏమన్నా అంటే ఇరాన్ కు మేరకు లేనాదేనా క్యా హై మేరా ముల్క్ హిందుస్థాన్ అని ఒకసారి ఖండించిండు. అయితే ఈ రోజు ఇరాన్ లో ఎవడైతే యమనీ చనిపోయిండో దానికి వ్యతిరేకంగా, దానికి సానుభూతిగా, ఆయన చనిపోయినందుకు సానుభూతిగా అయ్యో ఇట్లా అయిపోయింది అని ఇక్కడ ధర్నాలు ప్రదర్శనలు అవన్నీ చేస్తున్నారు. అయితే వీళ్ళు లేనదైనా ఏం లేకున్నా గానీ ఇక్కడ నుండి అక్కడ ఆడేందంటే ముస్లిం, ఇరాన్ లో చనిపోయినాడు ముస్లిం అని ఇక్కడ ధర్నా ప్రదర్శనలు చేస్తారు. మీరు ఇంతకుముందు గమనించినట్టయితే असद ओवैसी की भारत माता की जय అనమంటే मेरा गले पे चूरी लगाए तो भी मैं भारत माता की जय नहीं बोलूंगा అన్నాడు. పార్లమెంట్ లో పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. అంటే ఎక్కడ ఏం జరిగినా ఎక్కడ ఏది ఉన్నా వాళ్ళ మతమే వాళ్ళకి ముఖ్యమని వీళ్ళు ధర్నా ప్రదర్శనలు కానీ అసద్ ఓవైసీ ఆ రోజు ఆ పాలస్తీనా జిందాబాద్ కానీ ఇవన్నీ ఒకటే కొవ్వకు వస్తాయి. అంటే అక్కడ ఇరాన్ లో జరిగినా పాకిస్తాన్ లో జరిగినా అంత ఎందుకు బంగ్లాదేశ్ లో హిందువులని ఉల్టా చేసి తలగబెట్టి అది చేసి రోడ్డు మీద కొట్టినప్పుడు ఎవరు స్పందించలేరు. అంటే వీళ్ళ మతమే వీళ్ళకు ప్రాధాన్యత అని ఇంకోసారి ప్రూవ్ చేసిరు. దీన్ని మనం అందరం గమనించాలి హిందువులందరూ. ఇంకో విషయం అన్న, ఇప్పుడు ఇదే ఇరాన్ ఎప్పుడైతే పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగిందో అప్పుడు ఇరాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. అవును. మరి ఈరోజు భారతదేశంలో ఉంటున్నటువంటి కొందరు మరి ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అదే నేను చెప్పిన దానిలోనే ఆన్సర్ ఉండే. వాళ్ళు వాళ్ళ మతంని చూస్తారు, దూరం మాట ఎందుకు. పహల్గామ్ లా హిందువులని పాయింట్ ఇప్పి చెక్ చేసి ఇప్పుడు హిందువా కాదా అని చెప్పి షూట్ చేసినప్పుడు ఏ ఒక్క హిందువు కానీ ఇట్లా రోడ్ల మీదకి రాలే, ఏ ఒక్క ముస్లిం కానీ ఇట్లా ప్రదర్శనలు చేయలే. అంటే హిందువులు క్యాండిల్ ర్యాలీలు వచ్చేసి కొంతమంది ఈ సెక్యులర్ నా కొడుకులు ఉన్నారు చూడు, ఎవడు బయటికి రాలే. ఈ రోజు కూడా ఈ సెక్యులర్లు బయటకు వచ్చి చెప్పాలి, అరే ఏంద్రాబాయ్ ఇది ఆ రోజు జరిగినప్పుడు మీరు అంతా బయటికి రాలేరు, ఈ రోజు ఏంది అవన్నీ ఇరాన్లో ఎక్కడో జరుగుతాయి, మీరు ధర్నాలు ప్రదర్శనలు ఇక్కడ చేయడం ఏంది? అయ్యో వాళ్ళ అమ్మనైనా చనిపోయినట్టు ఏడుస్తున్నారు. ఇక్కడ ఇరాన్ లా ఖమేనీ గారు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో చనిపోయినట్టు వీళ్ళు ధర్నాలు ప్రదర్శనలు ఛాతి గుద్దుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంటోళ్ళకైతే కూడా వీళ్ళు ఏమంటారు అంటే మా దానిలో మా మతంలో ఇట్లా ఏడుస్తే బయట మీదికి పోయినాక వాళ్ళకి స్వర్గం ప్రాప్తి చెందదు దొరకదు అనేది ఇట్లా చెప్తారు కదా. ఇక్కడ అవన్నీ మర్చిపోతున్నారు. అదే ఇంకో విషయం అన్న, అసలు ఇరాన్ లో అయితే ఇప్పుడు ఖమేనీ చచ్చిపోయిన ఎవరైతే సుప్రీం లీడర్ ఇరాన్ కి సంబంధించిన అక్కడ సంబరాలు చేసుకుంటారు, కానీ మన భారతదేశంలో మాత్రం ఏడుపులు ఏడుస్తారు. అదే మన దేశంలో దౌర్భాగ్యం, మన దేశ దౌర్భాగ్యమే అది. అంటే కేవలం మతము ఆడక్కడ ఏం చేసిండో ఏమో మీరు గమనించినట్టయితే అక్కడ వాళ్ళ వస్త్రధారణ తీసి బయట పాడేసి ఒక అమ్మాయిది ఫోటో చూసి ఉంటారు. ఆ ఖమేనీ గాని ఫోటో సిగరెట్ ముట్టించి మరి ఆమె అది చేస్తుంది, సంబరాలు చేసుకుంటుంది. ఈడనేమో మీరు పాపం తింటున్నారో తింటలేరు, అదే అక్కడ బాధతోనా. వాస్తవానికి అక్కడ ఉన్న వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్. అస్సలు దీని మీద కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టి ఎవడోడు బయటకు వచ్చిండో వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే ఈ దేశంలో బతికి ఈ దేశంలో దీన్ని ఈ దేశంలో ఆధార్ కార్డు ఈ దేశంలో అన్ని ఉన్నాక పక్క దేశంకి ఎట్లా సపోర్ట్ చేస్తారో నాయనను. అదే కదా, కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఒక్కొక్కరి మీద నిఘా పెట్టాలి, నిఘా పెట్టి అందరినీ లేపాలి. ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్ కి కానీ భారతదేశానికి యుద్ధం అయితే ఈరోజు వీళ్ళు మత ఆధారంగా మరి ఈరోజు ఇస్లామిక్ స్టేట్ అయినటువంటి ఇరాన్ కి సపోర్ట్ చేసిరు. మరి పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ స్టేటే, మరి భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరు సపోర్ట్ చేస్తారన్న? ముస్లిమ్స్ అంటే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ కోసం అంటలేను. మిగతా నా కొడుకులు ఉన్నారు చూడు, చేస్తారు పక్కా. మీరు అంత దూరం ఎందుకు? పాకిస్తాన్ కి దీనికి యుద్ధం భారతదేశానికి ఆ మధ్య మిసైల్స్ వార్ జరిగినప్పుడు ఒక్కొక్కడు ఎమోజీలు ఎట్లా పెట్టాడు. అవును, మొత్తం మన ఆర్మీకి ఏదైనా అటాక్ జరిగినా గానీ, మన ఆర్మీ మీద ఏమైనా జరిగినా గానీ నవ్వుకుంటే ఎమోజీలు పెట్టడము, ఫుల్ సంబరాలు చేసుకోవడము. పాకిస్తాన్ మీద ఇండియా మీద క్రికెట్ గెలవడం, అప్పుడు పాకిస్తాన్ గెలవడం జరిగితే ఈ నా కొడుకులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోరు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు హలీం మీద కాంట్రవర్సీ నడుస్తుంది. కొంతమంది హిందువులు ఏంటంటే హలీం తినొద్దు, దాంట్లో ఎద్దుకూర బీఫ్ కలుపుతారు, మటన్ రూపంలో చిన్న చిన్న లేగదూడలు కలుపుతారు అంటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏందన్నా? తినొచ్చు అంటారు, హిందువులకు తినొద్దు. నేను ఒక విషయం చెప్తా. హలీం అనేది పర్టికులర్ గా ముస్లింలకు సంబంధించి వాళ్ళ రోజాల టైంలో అది వాళ్ళు తింటే సరిపోతుంది. మనోడు ఎప్పుడు అన్నం తినడం లాక ఎగవాడు తినే అవసరం ఏం లేదు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక పొద్దు ఉంటారు, వాళ్ళకు అదొక వంటకం. దీన్ని మరీ మనోడు ఎట్లా అంటే సంవత్సరాలు ఆకలితో ఉన్నట్టు ఎగవాడి తింటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ హిందూ ముస్లిం మన ప్రసాదం వాళ్ళు తింటారా? తినరు. పులిహోర మన దగ్గర వచ్చి తింటారా?
మన దేవుని ప్రసాదం తింటారా? తినరు. అవును. ఎందుకు మనం అంత ఎగవాడు తినేది? డబ్బు పెట్టి మరీ తింటాం మనోడు. అది వాళ్ళ వంటకం భయ, మనకి ఎందుకు అవసరమా? రీసెంట్ గా అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఒక వాక్యాలు ఎగతాళి చేసిండు. ఏమన్నాడు? बड़े हलीम कने पूरे तुम्हारे लोग रहते, हाँ तुम्हारे बीवियां बोलते जाके लाओ हम लोग खाते అని వాడు ఎగతాళి చేసిండు. ఆయన మనలోకి సిగ్గుశరం లేకుండా తింటారు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు మన తినకుండా ఉంటే అయిపోతుంది కదా, అదే అంత చచ్చిపోతామా తినకపోతే? ఇక ఎగబడ్డట్టు తింటారు. అదే సిగ్గుశరం లేని వాళ్ళు. అదే కల్తీగాలు అనొచ్చు, అనొచ్చు, కల్తీగాన్లు అనొచ్చు, సెక్యులర్లు అనొచ్చు. ఇప్పుడు మనకు మనం మాట్లాడుతుంటే కూడా కింద కామెంట్ పెడతారు, మేము అలిం తింటాం మీకేం నొప్పి, తినుర్రా నాయన మీరు మొత్తం కింద మీద కడిగేసుకొని దానిలో కలిసిపోరు. స్వామి, హిందువులు 4 రకాలుగా చీలిపోతారు. ఇంట్లో ఉన్న 4 అన్నదమ్ములే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు వేస్తారు. ఇంకొకరు అయితే ఏమంటారు అంటే, నాకు ఈ రోజు ఒక్కరోజు హాలిడే దొరికింది, నేను జర ఎంజాయ్ చేస్తా అంటాడు. దాది మనకు మైనస్ పాయింట్. ముస్లిం ఓట్ల కోసం మనోడు రేవంత్ దీన్ అంటాడు, ఇంకొక అంటాడు కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అంటాడు. ఇట్లా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, అంతకు ముందు నుంచి జరుగుతుంది. అదే కొత్తగా దీనికోసం మనము బాధపడే విషయం ఏం లేదు. కానీ హిందువులని ఒక ఓటు బ్యాంక్ గా ఒక్క దగ్గరికి చేర్చాలి. కాకపోతే మరి చాలా మంది ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఏబీ బ్యాక్గ్రౌండ్ అంటారు. మరి ఏబీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇట్లాంటి ఎందుకు చేస్తున్నా ఇట్లా? అది చెప్తున్నా కదా, ఓటు బ్యాంక్ వాళ్ళది ఉంది, చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్ గా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ లా ఉంటే ఆయన ఇట్లా ఉండకుండే, చిన్నప్పుడు మానేసినట్టు ఉండే ఆయన. దీనికి వచ్చేసిండు, అయిపోయాయి. నువ్వు ఎంత అదేమంటారు, ఎంత మంచోని తీసుకుపోయి ఆడది పెట్టినా గానీ పోయాడు కాంగ్రెస్ లకు ఆయన. ఇప్పుడు నువ్వు నేను పోయినా అట్లా అవుతామేమో, కానీ కాము పోతే ప్రాణమే పోతుంది మన. కానీ అలా పో. అయితే ఇంకో విషయం అన్న, ఇప్పుడు హిందూస్ ఎవరైనా సరే ర్యాపిడో, ఓలా, ఊబర్ కానీ వాళ్ళు ఏదైనా టాక్సీ అయితే జాబ్ చేస్తారో, ఈవినింగ్ పార్ట్ టైం ఏదో చేస్తే అనుకోకుండా వాళ్ళ కర్మ గాలి ఒక ముస్లిం అమ్మాయి కానీ ఆ బండి మీద ఎక్కితే మాత్రం వాళ్ళని పెద్ద టార్చర్ గా అయిపోయింది అన్న. దీని మీద ఎట్లా స్పందిస్తావు అన్నాను? అంటే ర్యాపిడో, ఓలా, ఉబేర్ అంటున్నావు కదా, ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఏవైతే పనిచేస్తున్నాయో దానిలో వీళ్ళంతా పనిచేస్తున్నారు కదా, ఆ సంస్థలకి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎట్లా అంటే, ఒక డాక్టర్ మీద అటాక్ చేస్తే ఎంత క్రిమినల్ నాన్ బెయిలబుల్ కేసు అవుతుందో అట్లాంటిది వీళ్ళు గవర్నమెంట్ తో అప్రోచ్ అయ్యి తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళు వాళ్ళ పుట్టకుటి కోసము ర్యాపిడో, ఊబర్ చేసుకుంటారు కదా, వాళ్ళ మీద వీళ్ళు మతం ఆధారంగా దాడి చేస్తారు. మా అమ్మాయిని ఎక్కడ తీసుకుపోతున్నాం, ముస్లిం అమ్మాయిని అని. అయితే ఈ ర్యాపిడో, ఓలా, ఉబేర్ వాళ్ళు గవర్నమెంట్ తో అటాచ్ అయ్యి చెప్పాలి వాళ్ళకి, చెప్పి ఎవడైతే అటాక్ చేస్తాడో దాని మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. కొంతమంది హిందూ కార్యకర్తలు ఏమంటారు అంటే, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు అటాక్ చేస్తారో మరి మేము కూడా అటాక్ చేస్తామని చెప్పేసి అంటారు. మరి దీన్ని సమర్థిస్తారా? కాదు, సమర్థిస్తాము అంటే అట్లా ఎంతమంది మీద చేస్తాము? మనోళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది, మనోళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది. అసలు చేస్తుండొచ్చు, కానీ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. అట్లా మనం ఎన్నని చేస్తాము? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు మేము కూడా చేస్తామని చెప్పేసి మాట్లాడుతారు. నేనైతే ఏమంటా, వీళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు? ఆ సంస్థలే వాళ్ళకు గట్టి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇట్లా ఎంతమంది నన్ను కాపాడతాం? కమ్సకం డీజీపీకి కానీ ఇక్కడ కమిషనర్ కి కానీ ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిరానా ఇట్లా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి? మరి ఇప్పటి వరకు అయితే మా దృష్టికి అయితే రాలేవు. అయితే ఇంకో విషయం అన్న, ఇప్పుడు భారత్ సెక్యులర్ దేశం అంటారు అన్న, అందరు ఈక్వాలిటీ అంటారు, కానీ చూస్తే మాత్రం ఈక్వాలిటీ అనేది లేదు కదన్న భారతదేశంలో. సెక్యులరిజం కేవలం హిందువులలో పాటిస్తారు. ఇతర మతాలు సెక్యులర్ అనేటోడు ఉంటాడు, నాస్తికుడు అంటాడు ఉండడు. ఫస్ట్ మనం గమనించాలి, వేరే మతాలలో నాస్తికుడు, దేవుని నమ్మనోడు, మరేమంటారు సెక్యులర్ వాది, అన్ని మతాలు సమానమే, భిన్నత్వం, ఏకత్వము, ఇవన్నీ నైచెల్తా పంపే. వాడు ఉన్నది వాళ్ళ మతమే, వాళ్ళ దేవుడే గొప్ప, వాళ్ళకి వాళ్ళ మత గ్రంథమే. ఇవన్నీ పాటించడం కూడా అంటే హిందువే. సెక్యులర్ గా కూడా ఏడుంటారు, హిందువులనే ఉంటారు. ఈ సెక్యులర్ దేశం గానే కాదు, ఈ హిందూ దేశం భారతదేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ దేశాల నుంచి భారతదేశం ని హిందూ దేశంగానే దర్శిస్తారు. పాకిస్తాన్ కూడా మనల్ని హిందుస్థాన్ అనే అంటది. సెక్యులర్ హిందూ, సెక్యులర్ ఇండియా అని ఇట్లా ఏమన్నది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అట్లనే ఉంటది, బంగ్లాదేశ్ కూడా అట్లనే అంటది. వేరే కంట్రీలన్నీ కూడా మన భారతదేశం హిందుస్థానం అనే అంటాయి. కాబట్టి ఇది హిందూ దేశమే. అయితే అన్న, ఇప్పుడు ఏవైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇవి రీసెంట్ గా చూసుకుంటే గుళ్ళ మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి అన్న. హిందూ అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దీని మీద మీ స్పందన ఎట్లుంటది అన్న? ఇప్పుడు స్పందన అంటే దీన్ని ఖచ్చితంగా టార్గెట్ పెట్టి మరీ చేస్తారు. హిందూ గుళ్ళని టార్గెట్ చేసి మరీ చేస్తారు, దొరకంగానే పిచ్చోడు అంటూ. దీని మీద ప్రభుత్వం గట్టిగా స్పందించాలి. లేదంటే హిందువులు ముందులాక లేరు, అందరూ బయటకు వచ్చి స్పందిస్తున్నారు. రేపటి రోజు అటు ఇటు వేరే ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అంటే హిందువులందరూ బయటకు వచ్చిరు అనుకో, ప్రభుత్వమే వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఏడైనా సరే
ఎక్కువ అనగదొక్కోద్దు. అంటే ఇప్పుడు హిందువులు రావట్లేదని అర్థమా? ఇప్పుడు హిందువులు రావట్లేదని అర్థమా? హిందువులు వస్తున్నారు, ఇంకా ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఏదైతే హిందూ ఆర్గనైజేషన్ ఉన్నారో, హిందూ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళే వస్తారు. రేపటి రోజు మొత్తం హిందూ సమాజమే బయటకు వస్తుంది. సరే, సమాజం వచ్చినప్పుడు కరెక్టే, కానీ ఇప్పుడు వాళ్ళు దేనికి ఓటేస్తారన్న? ఇప్పుడు ఏ పార్టీని చూజ్ చేసుకుంటారు? అంటే ఏ పార్టీ హిందువులకి స్టాండ్ తీసుకుంటుంది? స్వామి ఒక మాట చెప్తున్నా, హిందువులు ఓటు బ్యాంక్ ఉంటే నార్మల్ గా గల్లీలా ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు కూడా గెలుస్తాడు. ఆడు కూడా ఒక నేషనల్ స్థాయికి పార్టీ ఎదిగిపోతుంది. ఈ పార్టీ ఆ పార్టీ వచ్చి మనం రక్షించాలని ఏం లేదు. ఏ పార్టీ మనం గుర్తకు తీసుకోలేదు. ఇండిపెండెంట్ గెలుస్తారా అన్న? ఎవరైనా గెలుస్తారు. నేను ఏం చెప్తున్నా, నేను ఏం చెప్తున్నా అంటే హిందువులను కాపాడడానికి ఒక పార్టీ ఇంకొక వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కాదు. హిందువులందరూ ముందుకుంటే ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి. అంటే అన్న ప్రతిదానికి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటది? వాళ్ళ చేతిలోనే ఉంది. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. కాంగ్రెస్ వాళ్ళ చేతిలో, కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు చెప్పేది ఏనన్నా, ఇప్పుడు హిందువుల మీద దాడులు అవుతున్నాయి, ఇప్పుడు కేసెస్ అవుతున్నాయి. దాడి వాడి చేసినా కూడా ప్రొటెస్ట్ మనం చేసిన తర్వాత ప్రొటెస్ట్ చేసినందుకు కేసులు అవుతున్నాయి. ఇప్పుడు మనకి సపోర్ట్ గా ఏదైనా పార్టీ ఉంటేనే కదా హిందువులు ఇక్కడ బతకగలుగుతారు. అలాంటి పార్టీ ఏది ఉందని అడుగుతున్నాను నేను. ఏం చెప్తున్నా స్వామి, ఇండిపెండెంట్ కాకుండా నేను చెప్తున్నా, హిందువులు గంపగుత్తగా ఓట్లు ఇస్తే ఇదే కాంగ్రెస్ మనకు సపోర్ట్ చేస్తుంది. నేను ఏం చెప్తున్నా, ఏజెండా గెలిచింది అన్న కాంగ్రెస్ పార్టీ. మరి నేను చెప్పేదేను, గంపగుత్తగా హిందువులు ఒకటే పార్టీకి ఓటేయడం స్టార్ట్ చేసిరు అనుకో, ఆటోమేటిక్ గా అన్ని పార్టీలు చేంజ్ అయిపోతాయి. హిందువుల మాట ఒకటి ఉన్నది అనుకో, పార్టీ అన్ని పార్టీలు కలిసి మీకు పనిచేస్తాం. కాంగ్రెస్ కి మెజార్టీ ఓట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి. నేను చెప్పేది వింటావా? హిందువులని అయోమయం చేసి హిందువులకు మీకు సిలిండర్ ఫ్రీ ఇస్తా, నెలకి ఇంత పైసలు ఇస్తా, నెలకి అవి ఇస్తా ఇవి ఇస్తా, ఈ ఆశతో ఓట్లేసి. కానీ మీరు గమనించుంటారు, ఏ ముస్లిం అయినా ఒక ముస్లింని గెలిపిస్తే మాకు ఒక అది సపోర్ట్ ఉంటుందని గెలిపిస్తాడు. కానీ మాకు బియ్యంకి దానికి దీనికి అమ్ముడు పోయి ఏ ముస్లిం ఏడు. హిందువులు ఎట్లుంటారంటే రాజకీయంగా విడిపోతారు, అన్ని రకాలుగా విడిపోతారు. ఏమైపోతారు? సిలిండర్ ఫ్రీ ఇస్తా, బియ్యం ఫ్రీ ఇస్తా, ఇవి ఫ్రీ ఇస్తా, అవి ఫ్రీ ఇస్తా, నెలకు పింఛన్ ఇస్తా, అవి ఇస్తా అంటే దానికి ఆశపడి మనకు ఒక పార్టీ నేర్చుకుంటారు. కానీ వీళ్ళ ఇతర మతాల్లాగా వాళ్ళ మతం ఉండి నిలబెట్టినప్పుడు ఓటేయడం అట్లా జరగదు. అట్లా జరిగిన రోజు ఈ దేశంలో హిందూ రాష్ట్రము, హిందూ స్వరాజ్యం వచ్చేసింది అనుకో. అయితే అన్న, ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ జరిగినాయి అన్న. ఏది నాగర్ కర్నూలు అయితే ఇన్సిడెంట్ జరిగిందో, ఒక చిన్న అమ్మాయి మీద దాడి చనిపోయింది. సో ఇది ఏ విధంగా చూసుకోవచ్చు అన్న? కొంతమంది ఏమో దీనికి కులం ఇష్యూ నడిచింది, అక్కడ క్యాష్ ఇష్యూ నడిచింది. సో అది తీసుకొచ్చి సనాతన ధర్మం అని చెప్పేసి లింకప్ చేస్తుంది. దీని మీద నీ ఒపీనియన్ ఏందన్నా? ఎట్లా నువ్వు? అయితే కాదు, అది జరిగింది. అది 100 రూపాయల టికెట్ అని ఒకటి అన్నారు, అది కులాంకారం అని ఒకటి అన్నారు. అయితే నేను 2 ఖండిస్తా. 100 రూపాయల టికెట్ హిందూ కులాలో పెట్టే అవసరం ఏముంది? అవసరం ఏముంది? లేదు కదా. ఫస్ట్ మనం దాని మీద స్పందించాలి. మన హిందుత్వం కోసం మాట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రతి ఒక్క హిందూ గుడికి పోయేటోడు ఏ గుడిలో పైసలు లేదు. మనం దేవునికి పైసలు వేసే అంత గొప్పలమా? అనిల్ అంబానీ అట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నోడే దేవుని ముందు దండం పెడతాడు. మనం దేవునికి 10 రూపాయలు 100 రూపాయలు వేసి అంత దేవుడు అంత అదైపోయాడు హిందువులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గుళ్ళ మనం డబ్బులు వేయద్దు. పంతులు ఉంటాడు, పంతుల దగ్గర అర్చన ప్లేట్ ఉంటది కదా, ఆయన దానిలో మనము 11 రూపాయలు 51 101 అట్లా ఇస్తారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనం నడుస్తుంది, వాళ్ళకు పుట్టకుట్టి కోసం అన్న నడుస్తుంది. కానీ పెద్ద హుండి పెట్టి దానిలో కట్టలు డబ్బులు తీసుకుపోయేసి అది మించుకపోయి ఇప్పుడు ఈ 100 రూపాయల టికెట్ కోసం ఆ చిన్న పసిపాప చచ్చిపోయింది. అంటే అక్కడ ఏం జరిగిందన్న? ఐడియా ఉందా మీకు అక్కడ? అంటే అయితే ఆమె టికెట్ తీసుకోలేదు, ఆయన ఎలగొట్టేసిండు. శ్రీనివాస్ రెడ్డి ఏదో పేరు, ఆయన ఎలగొట్టేసిండు. ఆమె కాదు, నేను పోయి దర్శనం చేసుకుంటా అన్నది. చేస్తానది, మేము అట్లా ఇస్తాము అని ఏమో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆమెనే శ్రీనివాస్ రెడ్డి అంటే బూతులు తిట్టిండు. ఆమె పసిపాపందు కనీసం ఏమైనా చూసానా మమ్మల్ని లోపల పంపి అంటే తన్నిండు ఏదో జరిగింది. ఆ పిల్ల చనిపోయింది. 100% తప్పది. ఆయనకి కనికరం లేకుండా అట్లా తన్నడం చాలా అంటే చాలా తప్పు. వాళ్ళ ఇంట్లో పిల్లని అయితే పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా అంటే ఆ పోస్ట్ మార్టం లో ఎలాంటి దెబ్బలు తగలేదు, తన్నడం అలాంటివి ఏం లేవని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిర్రు అన్నమాట. ఎట్లయితే మరి వాళ్ళు ఇచ్చిర్రు? కాదు 2 నెలల నుంచి బాగున్న పసిపాప వాడు తన్నినాకనే ఎట్లా చనిపోయింది?
ఏమో అన్న అంత జాతర ఉంది కదా మరి లే, లే, పబ్లిక్ లా ఇప్పుడు కాదు, నార్మల్ గా మనకే ఊపిరాడదన్న. మనకు అన్న ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు మేడారం జాతరకు ఇంకో జాతరకు తిరుపతి పోయినా మనకి ఒక్కొక్కసారి ఊపిరాడదు. అక్కడికి సరే అన్న ఆ అమ్మాయి చనిపోయింది, వాడి వల్లనే చనిపోయింది, ఆ శ్రీనివాస్ రెడ్డి కులాంకారం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పుడు ఇక మీదట ఎవరైనా సరే జాతరలకు చిన్న చిన్న పిల్లల్ని 1 month 2 months లేదా 5 months బేబీని తీసుకొస్తే మరి ఇలాంటి ఊపిరాడగా చనిపోతాం, మనకు ఊపిరాడదు. మీరు గమనించుంటావా, ఆర్టీసీ బస్ ఎక్కుతామా, ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు ఒక సీట్ అనేది ప్రత్యేకంగా ఉంటది, వికలాంగులు, బాలింతలు, గర్భిణీలని. అవును, అట్లా గుళ్ళాలకు కూడా పెట్టాలి. ఆమెకు దేవుని దర్శనం చేసుకునే ఒక అది ఉంది. ప్రత్యేకంగా 100 రూపాయలు వాడు లైన్ లో పోనీకి అడిగిండు, ప్రత్యేకంగా పంపించేది ఉండే డైరెక్ట్. దేవుని దర్శనం చేసుకుంటా అంటే ఆ పాప చిన్నగా ఉంది, ఆ ఫెసిలిటీలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంకి ఉంటుంది. అంటే హిందూ గుళ్ళ మీద డబ్బులు వస్తే తీసుకుంటలేవు ప్రభుత్వాలు, తీసుకుంటున్నాయి కదా, మన ఫెసిలిటీలు పెట్టాలి వాళ్ళకి. ఇప్పుడు గుడికి వచ్చే వాళ్ళకి ఏ పెద్ద దేవాలయంలో అయినా సరే నిత్య అన్నదానం జరగాలి. అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు అన్నదానం జరగాలి, మంచినీళ్ళు ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి. నేను ఇంతకు ముందు కొమరేలి మల్లనకి వెళ్ళిన 2 సంవత్సరాల కింద, సాయంత్రం 4 గంటలకు బస్సులు అయిపోయినాయి అక్కడ. 4 గంటలకు సాయంత్రం 4 గంటలకు బస్సులు లేవు, బస్సులు బంద్ అంట. ఇక్కడ ఫ్రీ బస్సులు అన్ని పెట్టిండు, ఆడనేం బస్సులు లేవు. ఎందుకంటే హిందువుల గుడి అది, అదే ఇతర మతాలకు చేస్తారా? అంత దూరం ఎందుకు? దసరాకి సంక్రాంతికి హిందువులు ఊర్లోకి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ కట్టి పోతారు. మన కొమరేలి మల్లలోనే నేను చూసిన, నా కళ్ళతో చూసిన, సాయంత్రం 4 అవుతుంది, హిందూ మహిళలు, చిన్నపిల్లలు, పసిపిల్లలు బస్ స్టాప్ లో కూర్చుని పోయారు. నేను పోయాడు టీసీ కార్డు ఏమంటాడు ఆయన, 4 గంటలకు 5 గంటలకు బస్సులు బంద్ అయ్యా, ఇప్పటికి లాస్ట్ బస్ వచ్చింది, ఇక మళ్ళీ బస్సులు ఉండేయంట. ఇంకో విషయం అన్న, జనవరిలో వస్తుంది అది కొమరేలి మల్లన్న జాతర, చలికాలు అందరు ఆడనే ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్య తీసుకోదు? ఏం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేనేం చెప్పాలంటే, లేలే హిందూ గుళ్ళ మీద ఎట్లయితే హక్కుతోనో వాళ్ళ హక్కు, వాళ్ళ అమ్మాయి సంపాదించిన హక్కు అని ఎట్లయితే తీసుకుంటారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫెసిలిటీలు అట్లా కల్పించాలి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్క హిందువు గుళ్ళలో డబ్బులు వేయడం మానేడు. సెక్యులర్ దేశం కదా, సెక్యులర్ దేశము, సెక్యులర్ అన్ని గుళ్ళాల సెక్యులర్ దేశం, సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తాయి కదా మన దేశంలో. సెక్యులరిజం అంటే ప్రభుత్వం ఏ మతానికి సహకరించదు, అన్ని మతాలను సమానంగా చూడాలి. అట్లాంటప్పుడు హిందూ గుళ్ళ నుంచి ఒక్క గుళ్ళ నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటుంది? తీసుకోవద్దు కదా. మస్జిద్ల నుంచి తీసుకో, చర్చిల నుంచి తీసుకో, మా గుళ్ళ నుంచి తీసుకో. తీసుకోకపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకో, హిందూ గుళ్ళ నుంచి అసలు తీసుకో. తీసుకుంటే మా గుళ్ళాల, ప్రతి ఒక్క గుళ్ళాల రూమ్లు ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, నిత్య అన్నదానం ఉండాలి, ప్రసాదం ఫ్రీగా ఇవ్వాలి. అన్న ఇప్పుడు ఎప్పుడైతే గుళ్ళ మనం డబ్బులు వేస్తాం కదా, డబ్బులు వేస్తాం, అది డైరెక్ట్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. మరి చర్చ్ లో డబ్బులు వాళ్ళు కూడా ఇస్తారు, కానుకలు వేస్తారు. సో ఇక్కడ మస్జిద్లలో చూసుకుంటే జకాత్ అంటాము, మనం ఎట్లయితే దక్షిణ వేస్తామో వాళ్ళు కూడా జకాత్ ఇస్తారు. మరి ఆ డబ్బులు గవర్నమెంట్ కి ఎందుకు పోవట్లేవన్నా? కేవలం మన డబ్బే గవర్నమెంట్ కి ఎందుకు పోతుంది? నేను అదే చెప్తున్నా కదా, హిందువులు ఏ రోజు నోరు తెరిచి అడుగుతారో ఆ రోజు అన్ని రిటర్న్ వస్తాయి. మాకు ప్రత్యేక హక్కులు కావాలి అని అడగాలి. ఈ దేశంలో హిందువులు 100-150 కోట్లు ఉన్నారు, ఈ దేశం 150 కోట్లు, దానిలో 100 కోట్లు హిందువులు లేనేలేరు. కొంతమంది 50% సెక్యులర్ నా కొడుకులు ఉన్నారు, 20% నా ఇల్లు నా జాబు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా 30% ఉన్నారు. దానిలో కూడా అయితే ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారులే అనుకుంటే ఒక 10% బయటకు వచ్చి మాట్లాడేటోళ్ళు, హిందూ సంస్థలలో పనిచేసేటోళ్ళే అన్ని బరువు బాధ్యతలు మోసుకొని వదులుకొని, ఇంటి బాధ్యతలు వదులుకొని వీళ్ళు దేశ బాధ్యత భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నారు అని చెప్తున్నా. అందరు కలిసి ఉంటే మనం నేను హిందువుని అని గర్వించిన రోజు ఈ సమస్యలకు అన్ని దానిలకు ఆన్సర్ దొరుకుతుంది. అయితే అన్న కులాల గురించి కొట్లాడుతారు చాలా మంది ఈ మధ్య, నాది ఈ కుల సంఘం, నాది ఆ కుల, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? నేను అదే చెప్తా, పహల్గామ్ లో జరిగింది, పాయింట్ ఇప్పి చెక్ చేసి మరి షూట్ చేసి పాడేసారు. ఏమని, నువ్వు హిందువా కాదా అని చేసి. ఈ సెక్యులర్ నా కొడుకులు, ఈ కులం పిచ్చున్నోళ్ళు నేను ఈ మధ్య చూసుంటా సోషల్ మీడియాలో కూడా, ఏ బాబు నేను ఏ కులం అనుకున్నావు, నేను ఈ కులం, ఇవన్నీ చేస్తారు కదా మమ్మీ డాడీ పోరలు, నా కొడుకులకు అక్కడ పంపించేది ఉండే. వీళ్ళు డైరెక్ట్ ఇడు హిందువా కాదని లేపు పడేస్తుంటే ఇడు ఈ కులం వాడు ఆ కులం వాడు. నేను ఒక మాట చెప్తా, ఏదైతే ఎస్సీని తక్కువ కులం అని చూపిస్తే నాన్ అవైలబుల్ కేసు ఎట్లయితుందో అట్రాసిటీ కేసు, ఇంకొక హిందువుని ఏ కులం అని అడిగితే అట్రాసిటీ కేసు పెట్టాలి. అది సెంట్రల్ నుంచి బిల్ పాస్ చేయాలి.
కులతత్వమే నశించిపోతుంది. అంతే అన్న. హిందువులందరూ సమానమని ఒక భావన తీసుకొని రావాలి అన్న ఇంకో విషయం అన్న, ఇప్పుడు ఏదైతే హలాల్ అని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తుంది, ఫుడ్ జిహాద్ అని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు హలాల్ అంటే ఏంది, ఫుడ్ జిహాద్ అంటే ఏంది, లవ్ జిహాద్ అంటే ఏందన్న అసలుకి? ఇప్పుడు హలాల్ అంటే హలాల్ కి వీళ్ళు ఒక సర్టిఫికెట్ రెడీ చేసుకో, వీళ్ళంతా వీలే, అది గవర్నమెంట్ కాదు. హలాల్ అనేది హలాలా సర్టిఫికెట్ వీళ్ళంతా వీలే ఇచ్చుకుంటారు, వీలే హలాల్ అని చెప్తారు. హలాల్ అంటే వాళ్ళు వాళ్ళ దేవునికి అర్పించే ఏదైతే ప్రాణం పోతుందో దానికి నీళ్లు పోసి అది చేసి కట్ చేస్తారు, సగం పోసి వదిలేస్తారు, అది విలవిలలాడి చచ్చిపోతారు. దాన్ని హలాల్ అంటారు వీళ్ళు. కానీ కొంతమంది తినేదాళ్ళు ఉమ్మిస్తారు, అట్లాంటి వీడియోలు కూడా మనం. ఇప్పుడు మీరు అన్నారు సగం కోసి చచ్చిపోతా అంటే ఎక్కడ వస్తారు వాళ్ళు? మసీద్ దగ్గరకు వస్తారా? మసీద్ దగ్గర ఏడైనా సరే మనోళ్ళు కూడా ఏమంటారు అంటే, మన గుళ్ళ కాడ కూడా ఈ మధ్య కొంచెం తగ్గింది, హలాలా చేపిస్తామంటారు. మనకు హలాలకు సంబంధం లేదు. వాళ్ళు అట్లా తింటే వాళ్ళకి నచ్చుతుంది, మనమేమో జట్కా పద్ధతిలో మనం తింటాం. ముందు నుంచి జట్కా ఉండే కొన్ని సినిమాలలో కూడా చూసుకుంటారు, బలిచేటప్పుడు కత్తి తీసుకొని ఒకటేసారి ఇస్తారు, అది మనం గమనించి ఉంటాం. ఒక్కోసారి కొన్ని సినిమాలలో ఉంటే చూడవచ్చు జనాలు. హలాలకు మనకు సంబంధం లేదు, కానీ మన ఇండియన్ కి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో అదొక సర్టిఫికేట్ ఇస్తుంది. అది కాకుండా వీళ్ళు హలాలా సర్టిఫికేట్ వీళ్ళంతా వీళ్ళు ఇచ్చుకున్నారు. హలాలా అనేది వీళ్ళు క్రియేట్ చేసుకున్నది, మనకు సంబంధం లేని విషయం. అయితే ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే లవ్ జిహాద్ అన్నాం. లవ్ జిహాద్ అంటే హిందూ అమ్మాయిలని ప్రేమ పేరుతోనే ట్రాప్ చేసి తీసుకెళ్లిపోయి వాళ్ళని మతం మార్చడం, అది చేస్తుంటారు, అది లవ్ జిహాద్. కానీ కొంతమంది బయటకు వచ్చేయమంటారు, ప్రేమకు మీరు లవ్ జిహాద్ అని పేరు పెట్టేసిరు, హిందూ సంస్థలు అట్లా ఇట్లా అట్లా అట్లా హిందూ సంస్థలను బ్లేమ్ చేసినాయి. కానీ కేరళలో కోర్టే చెప్పింది ఈ లవ్ జిహాద్ అనేది ఒక విపరీతం అయిపోయింది. ఇక్కడ మనం హిందూ సంస్థలలో పనిచేసే వాళ్ళు లవ్ జిహాద్ అని ఇట్లా అంటున్నారని. కానీ క్రిస్టియన్ వాళ్ళు అక్కడ కేరళలో క్రిస్టియన్స్ బయటకు వచ్చారు, వాళ్ళ పిల్లలను తీసుకెళ్లిపోతారని. అప్పుడు కోర్టు స్పందించి ఆ గవర్నమెంట్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇదేంది భయ్ ఇది కొంచెం చూడండి అని చెప్పేసి. లవ్ జిహాద్ పక్కా జరుగుతుంది. అయితే నేను దీనికి ఏమని చెప్తా అంటే, లవ్ జిహాద్ జరుగుతుంది కదా, వాళ్ళు మన అమ్మాయిలను తీసుకుపోతారని మన వాళ్ళు భయపడుతారు. అరే నాకు కూడా చాలా మంది అంటుంటారు, అన్న లవ్ జిహాద్ ఇట్లా అయింది, లవ్ జిహాద్ కేసు. నేను కూడా పోయి తీసుకొస్తుంటాం, పిల్లలు రిటర్న్ తీసుకొస్తాం. నేనేం చెప్తా అంటే, మన హిందూ యువకులు ఉన్నారు, వాళ్ళ అమ్మాయిలను లవ్ చేయాలి, మనం అట్లా చేయం కదా, పెళ్లిళ్ళు చేసుకోవాలి చెప్తున్నా. నేనేం చెప్తున్నా, వాళ్ళు మనోలే చెప్తారు. మళ్ళీ ఈ అసద వయసు కూడా అంటాడు, అరే పూరా ప్యారే ప్యారుకు లవ్ జిహాద్ పోకే నామ్ లాగా అంటాడు. హిందూ యువకులు ఎందుకు ఖాళీగా ఉన్నారు? లవ్ చేయండి, ప్రేమ పెళ్లి చేసుకోండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనం వాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు లవ్ జిహాద్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇలా మస్జిద్ నుంచి వస్తాయి, బయట ఆర్గనైజేషన్ వాళ్ళ ఇస్లామిక్ సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి ఫండింగ్ వస్తుంది. మరి ఇక్కడ హిందువులకి ఒకవేళ పెళ్లి చేసుకుంటే ముస్లిమ్స్ అమ్మాయిలను లవ్ చేస్తే వీళ్ళకి ఏమైనా ఫండింగ్ వస్తుందా? నేను చెప్పేది, మేము మీకు ఫండింగ్ ఇస్తాము, మీరు పెళ్లి చేసుకుని రండి, నేను అట్లా చెప్తలే. అంటే వాళ్ళకి కరెక్టే నువ్వు చెప్పిన క్వశ్చన్. వాళ్ళు మన పిల్లలను ట్రాప్ చేస్తారు అంటూ అనేది ఒక ఉంది కదా. నేనేమంటున్నా అంటే, ఆ ట్రాప్ అనే వేసుకొని ఏమైనా వేసుకోండి, కానీ మనం స్వచ్ఛందంగా వాళ్ళని నిజమైన ప్రేమగా ప్రేమించి తెచ్చి పెళ్లి చేసుకోండి. కానీ మన హిందూ ధర్మంలో ఇతర మతము ఇతరం అని ఏముండదు, భేదం ఉండదు, పెళ్లి చేసుకోవాలి, తప్పేముంది. మనోళ్ళు కూడా మంచి జిమ్ బాడీ చేయాలి, తీసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంతే. ఇది ఇల్లీగల్ అని నేను చెప్తలే. ఇట్లా చెప్తారు, మరి హిందూ ఎవరైతే బాయ్స్ ఉంటారో ముస్లిం గర్ల్స్ ని వాళ్ళ లవర్స్ ఎప్పుడైనా తీసుకెళ్తుంటే మనల్ని కొడుతురానా? కమ్సే కమ్ మరి మన వాళ్ళు ఎవరు స్పందించట్టే కదా దీని మీద. నేను ఎవరో స్పందించాలని కాదు, ఇద్దరు మేజర్ అయితే రాజ్యాంగమే ఒప్పుకుంటది. రాజ్యాంగం కూడా పక్కన పెట్టి అమారా బచ్చికు కైసా లెక్క జాతా అని చెప్పేసి కొడుతురానా? అరే నేను ఏం చెప్తున్నా స్వామి, మనసంటోళ్ళు అంటే తిరగబడతారు, కానీ ప్రతి ఒక్క హిందూ అట్లా తిరగబడడు. డిపార్ట్మెంట్ స్పందించాలి దీని మీద. నేను ఏం చెప్తున్నా, ఎవరైతే అటాక్ చేయడానికి వస్తారో ఆ టైంలో ఏదైతే కెమెరాల అనేది రికార్డింగ్ అయినప్పుడు తీసుకుపోయి ఖచ్చితంగా పిఎస్కి ఇవ్వాలి. పిఎస్కి ఇస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. అవును భయ్ మేము మేజరు, మేము వెళ్తున్నాము. సపోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ పిల్ల అన్నభావంతోనే కూర్చుంటది, లేదంటే ఏదైనా ఆఫీస్ లో కొలీగ్ ఉంటుంది, లేట్ అయిపోయింది, లేదు అంటే ఎక్కడన్నా ఎగ్జామ్కి వెళ్తుంది, ఇంటి పక్కన ఉంటాడు, ఆయన తీసుకెళ్లి డ్రాప్ చేయడానికి పోతుంటాడు. కొట్టినప్పుడు బుక్ చేయాలి, కేసు బుక్ చేస్తేనే ఒక్కొక్క మీద కేసు బుక్ చేస్తే అది మీడియాలోకి వచ్చిందంటే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్. అయితే అన్న ఇప్పుడు ఇవి అటాక్స్ అవుతున్నాయి కదా, ఇట్లా హిందూ బాయ్స్ ముస్లిమ్స్ గర్ల్స్ టూ వీలర్ మీద పోయినా కూడా ఎక్కడైనా సరే తింటున్నా కూడా ఒకవేళ వాళ్ళు వచ్చి ఎవరైతే వాళ్ళకి సంబంధించిన మతస్థులు వచ్చి అటాక్ చేశారంటే అప్పుడు ఏ విధంగా
చర్యలు తీసుకోమని మీరు చెప్తున్నారా? ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు చేస్తారు అటాక్, మన వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే బాయ్స్ ఉన్నారు హిందూ బాయ్స్ కి ఏ విధంగా పోలీస్ స్టేషన్ కి వాళ్ళు వెళ్ళి కనెక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా కేసు పెట్టాలి? ఒకటి మన రాజ్యాంగంలోనే ఉంటది, మనకు ప్రాణహాని ఉన్నప్పుడు మనని మనం రక్షించుకోవచ్చు. ఎట్లా అంటే దాడి చేయాలి, ఎదురు దాడి చేయాలి, మనని మనం రక్షించుకోనికి చేస్తాం. కానీ రోడ్డు మీద పోయటం మీద దాడి చేయం కదా. మన మీదకి మన ప్రాణం దేనికి వచ్చినప్పుడు మనని మనం రక్షించుకోవాలి. రెండు, మూడోది వచ్చేసి ఖచ్చితంగా పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. వాడు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, రికార్డింగ్ చేయాలి, బండి నెంబర్ ఉంటుంది, రికార్డింగ్ చేయాలి. తీసుకుపోయి మేము ఇద్దరం ఇట్లా వెళ్తున్నాము, ఒకవేళనేమో లవర్స్ అయితే మేము లవర్స్ అని చెప్పాలి. లేదు వేరే అమ్మాయి ఉంది అంటే ఏదన్నా ఆమెకి హెల్ప్ చేయడానికి పోయిండు, పిఎస్లో పోయి చెప్పాలి వీళ్ళు మా మీద ఇట్లా అటాక్ చేయడానికి వచ్చారు. ఖచ్చితంగా చేస్తేనే తిరగగలుగుతాం. ఇప్పుడు మన అమ్మాయిని డైరెక్ట్ లవ్ జాత్ పేరుతో తీసుకుపోయి ఏడ తీసుకొస్తారు వాళ్ళు? రిజిస్టర్ ఆఫీస్ కి కానీ లేదు అంటే కోర్ట్ కి కానీ బుర్కా వేసుకొని తీసుకొస్తారు. మనం ఎందుకు నాలెడ్జ్ వాడతలేము, మనం ఎందుకు చేస్తలేము అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా. ఒకటి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వాడుకోవాలి, మనం రాజ్యాంగం కోసం తెలుసుకోవాలి. వాళ్ళు ఏమనంటే సంవిధాన్ ఓ బోలే సంవిధాన్ ఏ బోలే అని వాళ్ళ అసదు వయసి చెప్తుంటాడు. వీళ్ళకి కొన్ని కింద అంతా వీళ్ళకి పనిచేసే టీం ఉంటది. వీళ్ళు కూడా హిందూ ఆర్గనైజేషన్లలో, హిందూ వాహిని, బజరంగ్ దళ్ లాంటి ఆర్గనైజేషన్లలో తిరగాలి. హిందూ ఆర్గనైజేషన్లలో చేసుకోవాలి కాదు, నార్మల్ జనాలు, నార్మల్ హిందూ. బంగ్లాదేశ్ లో అయింది నాకేమైంది అన్నట్టు, అది బెంగాల్ దాకా వస్తుంది. బెంగాల్ అయింది నాకేమైతుంది, మోడీ సెంట్రల్ నుండి చూసుకుంటాడు అంటారు. బెంగాల్ దాటి అది పురాణపుల్ దాకా వస్తుంది. పురాణపుల్ దాకా వచ్చింది నాకేమైంది భయ్, ఆ గుడి మీద అటాక్ అయింది, అక్కడ బస్సులు పోయిరా అని అంటారు. ఇంటి దాకా వచ్చింది అనుకో మనోడు ఎట్లా ఫీల్ అవుతాడు అంటే అందరితో పాటు మనం కూడా రాబోయే పోయేటోళ్ళమే కదా అని అంటాడు. ఇది మన హిందువులలో మైండ్లలో ఖచ్చితంగా ఉంటది. అది ఎప్పుడైనా గమనించినావు? నువ్వు మాట్లాడేదైనా హిందుత్వం కోసం, దేశం కోసం చెప్పు, నువ్వు క్రికెట్ కోసం చెప్తుంటాడు. క్రికెట్ ఒక్కటి బెట్టింగ్లు పెట్టుకోవాలి, అది ఐపీఎల్ అవి ఉంటాయి. ఇండియా మనోడికి దేశభక్తి అంటే క్రికెట్ లో గెలవాలి, పాకిస్తాన్ మీద నరాలు తెప్పుకోవాలి, మీద బీర్లు గీర్లు పోసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ దేశ సమస్య అంటే కాశ్మీర్లో ఏమైంది, కార్గిల్ ఏమైంది, పశ్చిమ బెంగాల్ ఏమైంది, ఇవి మనకి పట్టాయి. నేను అందుకని ఏం చెప్తా అంటే ప్రతి ఒక్క హిందూ యువకుడు ఈ సోషల్ మీడియాలో వాటాడు, ప్రతి ఒక్కడు ఏదో సోషల్ మీడియాలో ధమ్కిలు ఇచ్చి అవన్నీ డూప్లికేట్ మాటలు కాకుండా హిందూ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి హిందూ వాహిని, బజరంగ్ దళ్ లాంటి దేశభక్తి సంస్థలు ఉన్నాయి, దేశభక్తి నూరిపోసే సంస్థలు ఉన్నాయి, అందులో జాయిన్ కావాలి. ఖచ్చితంగా జాయిన్ అయ్యి పనిచేస్తే ఇంకా రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటది. ఇంకో విషయం స్వామి, భారత్ హిందూ దేశమా సెక్యులర్ దేశమా? సెక్యులర్ దేశం ఎప్పుడైందంటే ఏమి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో సెక్యులర్ అనే వర్డ్ తీసుకొచ్చినాకనే సెక్యులర్ దేశం అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో అందులో సెక్యులరిజం లేదు, సెక్యులర్ అనే పదమే లేదు. ఈ మధ్య దీన్ని బాగా హైలైట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. కానీ తరతరాల నుంచి, ప్రాచీనం నుంచి భారత్ హిందూ దేశమా. నేను ఎట్లా చెప్తా అంటే ఈ దేశంని భరతుడు అనే రాజు పాలించిండు. భారత్ అనేది నాలెడ్జ్ కి సంబంధించిన వర్డ్ అది. ఇది హిందూ దేశమే. ప్రపంచ దేశాలు భారతదేశంకి రావాలంటే యోగా, ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న దేవాలయాల గురించి తెలుసుకోనికి వస్తాయి, కానీ సెక్యులరిజం కోసం తెలుసుకోనికే రావు. ఇది భారత్ హిందూ దేశమే. ఇక్కడున్న గుడులు, ఇక్కడున్న నదులు, ఇక్కడున్న దీన్ని అసలు భారత్ హిందూ దేశం అని నేను ఎట్లా చెప్తా అంటే మనం వినాయకుని కూర్చోబెట్టినా ఏదైనా పూజ చేసినా గానీ ఒక మంత్రం వినిపిస్తుంది. మీరు గమనించరో లేదో, భరతఖండే భరతవర్షే జంబూ దీపే అని మనకు ఆ శ్లోకాలలో కూడా ఉంటది. అంటే ఇది ఎప్పటి నుంచో హిందూ దేశం అని మనము తెలుసుకోవాలి. ఇంకొకటి, ఛత్రపతి శివాజీ ఆ రోజు సెక్యులర్ సామ్రాజ్యం అని స్థాపించలేడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమైనా పనిచేసిండు, కానీ సెక్యులర్ సమాజం కోసం నేను స్థాపిస్తా అని పనిచేయలేడు. ఇది హిందూ దేశం అని నేను ఇట్లా ఖచ్చితంగా చెప్తున్నా. సెక్యులరిజం నైజాంతి అని చెప్పాలి ప్రతి ఒక్క హిందువు. ఇప్పుడు ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలన్నీ మేము ఇస్లాం దేశం అని ఖచ్చితంగా చెప్పుకుంటాయి, క్రిస్టియన్ దేశాలు మా క్రిస్టియన్ దేశాలను ఖచ్చితంగా చెప్పుకుంటాయి. ప్రపంచంలో ఏకైక దేశం హిందూ దేశంని ఇది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. ఎవడు మనకు చెప్పనికే? తాత ముత్తాతల నుంచి, రాజుల కాలం నుంచి, దేవుళ్ళ కాలం నుంచి శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు ఈ దేశంలోనే పుట్టిండు, ఈ దేశంలోనే ఇది పుణ్యక్షేత్రాలన్నీ ఈ దేశంలోనే ఉన్నాయి. ఈ రోజు ఇంకా చెప్పాలనుకుంటే పాకిస్తాన్ కూడా హిందూ దేశమే, బంగ్లాదేశ్ కూడా హిందూ దేశమే, ఆఫ్ఘనిస్తాన్ కూడా హిందూ దేశమే. ఒకప్పటి అఖండ భారతంలో ఉన్న భాగాలు ఇవన్నీ. మతం ఏదైతే విడిపోయినాయో, మతం ఆడ ఇస్లాం అయితే ఏదైతే ఎక్కువైపోయిందో మన దేశం నుంచి విడిపోయినాయి అవి. ఈ రోజు హిందుత్వం లేకపోతే ఆ దేశాలలో ఏమైపోయింది? కరువు కాటకాలు వస్తున్నాయి. ఒక మనిషిని చంపుకుంటుండు. హిందుత్వ పూజలు ఇవి ఏవైతే లేకపోతాయో మనుషులను కొట్టుకుంటారు అనేది ఉదాహరణ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ చూస్తే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది భారత్
హిందూ దేశం. ఇంకో విషయం అన్న, ఇప్పుడు మీరు అన్న శివాజీ మహారాజ్ గారు హిందూ స్వరాజ్యం గురించి, హిందూ సామ్రాజ్యం గురించి కొట్లాడినా అని చెప్పేసి మీరు అంటారు. కొందరు ఏమంటారు అంటే శివాజీ మహారాజు మొఘల్స్ ఎంతసేపటికి రాజ్యాల మధ్యలో గొడవలే అని చెప్పేసి అంటారు. మరి రాజ్యాల మధ్యలో గొడవలు అయితే మొఘల్స్ మన గుళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తారు, మనకు సంబంధించిన గుళ్ళ మీద? సో మరి దీని మీద మీ ఆన్సర్ ఎట్లుంటుంది? అలానే ఆన్సర్ వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే అడిగిన క్వశ్చన్ అదే, వాళ్ళు ఏదైనా గానీ కింద పడ్డ మేమే ఓకే, మీద పడ్డ మేమే ఓకే అంటారు. మన క్వశ్చన్ తిరిగి క్వశ్చన్ చేస్తాడు, ఇదే క్వశ్చన్ మళ్ళీ అక్కడ పోయి మాట్లాడాడు. ఎందుకంటే ఆడు కట్టుంటాడు కదా, ఇంటికి కూడా కట్ చేస్తాడని భయం అవుతుంది. అందుకని ఈ క్వశ్చన్లన్నీ మన మీద రేజ్ చేస్తారు, అదే వాళ్ళ దగ్గర రేజ్ చేయరు. ఏమన్నా అంటే శివాజీ మహారాజు సెక్యులర్, శివాజీ మహారాజ్ కింద అందరూ ముస్లింసే పనిచేస్తారు, పోర్ట్రేట్ చేస్తారు అనమాట. పోర్ట్రేట్ ఇట్లా చేస్తారు కదా, శివాజీ మహారాజ్ సెక్యులర్ అన్నారు కదా, మీకు తెలుసో తెలియదో వెంకటేశ్వర స్వామిని కూడా సెక్యులర్ అన్నారు. ఎట్లా అంటే బీబీ నాచారం అని చేసుకుంటారు. అరే స్వామి అయితే మనోళ్ళు ఇట్లా చెప్తారనమాట, ఇస్లాం కి హిందుత్వానికి సంబంధమే లేదు, కానీ బీబీ నాచారం అని వెంకటేశ్వర స్వామి చేసుకుంటారు. ఇవన్నీ కట్టుకథలు అనమాట. ఛత్రపతి శివాజీ సెక్యులర్ అని ఎట్లయితే వీళ్ళు చెప్తున్నారు దొంగ మాటలు, ఇట్లాంటివి నేను ఇట్లా వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తుంటారు అనమాట. హిందువులు చదవరు, తెలుసుకోరు, ఆయనకి ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటాడు అని ఇట్లా మెల్ల క్రియేట్ చేస్తారు. మన మైండ్ లో ఒకటే అబద్ధంని 10 సార్లు ఊకే చెప్తే ఏమైపోతుంది, అదే నిజం అనుకుంటాం మనం. దాన్ని వీళ్ళు ఇట్లా తయారు చేస్తారు అనమాట. మీరు ఒక వీడియో చూసుంటారు, అసద్ ఓవైసీ అంటుంటాడు ఛత్రపతి శివాజీ సైన్యంలో ముస్లింలు ఉండే, అది ఉండే. అరే నాయన, ఛత్రపతి శివాజీ సైన్యంలో ముస్లిండే కాదు, ఛత్రపతి శివాజీ వాళ్ళ నాన్న షాజీ కూడా ముస్లిం పరిపాలనలోనే పనిచేస్తుండే. అంత మాత్రాన శివాజీ మొత్తము ముస్లింల కోసం పనిచేయలేడు, ఇట్లా స్వరాజ్యం కోసం పనిచేసాడు. ఈ రోజు అయితే పరాయోడు వచ్చి మన దేశం మీద దాడి చేసిండు, దేశం ఆక్రమించుకున్నాడు, కావద్దని అది తీసుకున్నాడు కానీ పనిచేసాడు, కానీ రాజ్యం కోసం పనిచేసాడు. కానీ విషయం ఆడ దానిలో ఎంతమంది ఉన్నారు అవే కాదు. ఇదే విషయం ఓవైసీకి తెలియదు అన్న. శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేసినప్పుడు ఎందరో ముస్లింస్ ఆయన పట్టాభిషేకం అప్పుడు గర్వాప్స్ అయిపోయారు. మరి శివాజీ మహారాజ్ ఇంత ఛత్రపతి శివాజీ చిన్నప్పటి నుంచి స్వరాజ్యం కోసం ఎట్లయితే తప్పించిండో, అది ఎందుకు ఆ రోజున్న ఆ టైంలో ఒక చేతిలో వాళ్ళ మత గ్రంథము, ఒక చేతిలో తల్వార్ తీసుకొని హిందువులను మతం మార్చారు. అవును, దానికి వ్యతిరేకంగానే కదా శివాజీ పోరాడి హిందూ స్వరాజ్యం స్థాపించిండు. అవును, ఇవి వీళ్ళు చెప్పారు. వీళ్ళు మనకి ఒక చేతిలో మత గ్రంథము, ఒక చేతిలో ఖడ్గంతోనే హిందువులను మతం మార్చి ఈ రోజున్న భారతదేశంలో, బంగ్లాదేశ్ లా, పాకిస్తాన్ లా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ముస్లింస్ చాలా మంది హిందువులే. వాళ్ళ పేరు పక్కన పఠాను, వాళ్ళ పేరు పక్కన సుల్తాన్ రాంగన్, వాళ్ళు వేరే కాదు. అయితే ఇప్పుడు చాలా మంది దర్గాలకు పోవద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు దర్గాలకు ఎందుకు పోవద్దానా? దర్గాలకు పోవద్దు అంటే పోవద్దు భయ్. అది నీకు గమనించినట్టయితే ముస్లింసే పోరు. ముస్లింస్ ఏమంటారు అంటే వాళ్ళ దర్గాల దగ్గరికి పోతే మాకు ఒక అది కాదు అని చెప్తారు. కానీ మన ఈ సెక్యులర్ నా కొడుకులు పోతారు. కానీ అంటే అసలు ఎందుకు ఎట్లా క్రియేట్ అయిందని నేను చెప్తా అంటే, దర్గా అనేది వాళ్ళు ఒక సమాధి అంటారు. మనము ఏదన్నా శ్మశానానికో ఏదన్నా ఏదో పోయి వచ్చినప్పుడే స్నానం చేసేదాకా ఇంట్లోకి పోం. మనోళ్ళకి అట్లా తయారు చేసిరు అనమాట. దాని మీద పూలు చెడాంచడము, దాని మీద అవి చెద్దరేసి చేయడం, సెక్యులరిజం. అన్ని మతాలు ఒకటే, వాళ్ళ మతంని వాళ్ళే పట్టించారు. దర్గాలకు వాళ్ళే వెళ్ళారు, కానీ మనోడు వెళ్తాడు ఈ ఆటలు కోసుకొని తినడం. వాళ్ళు ఎక్కిరిస్తారు కూడా, అరే మీరే మా దగ్గరకు వస్తుర్రా బాబు దర్గాలకి, సిగ్గుశరం లేకుండా మీరే మా దగ్గరకు వస్తారు అని చెప్పేసి కొందరు ముస్లిం నాయకులు అంటారు అనమాట. సో మన వాళ్ళకైనా కూడా సిగ్గు లేకుండా పోతుంది ఈ దర్గాలకి. చెప్తున్నా కదా, చెప్పేటోడు లేక చెడిపోతారు మనోళ్ళు. ఈ మధ్య అయితే తగ్గింది అనుకుంటున్నాను. తగ్గింది, మొత్తం తగ్గుతుంది, రాను రాను ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు చూసుకుంటానా సేమ్ ఏదైతే దర్గాలో వెళ్తారో అదే విధంగా పీర్ల పండుగ కూడా చేస్తారు మన వాళ్ళు. అసలు ఆ పీర్ల పండుగకి మన సనాతన ధర్మం ఒక విషయం తెలుసా, వాళ్ళు ఏదో ఆ రోజు శోకంలో ఉంటారని తెలుసు నాకు. ఇన్నా నేను శోకంలో ఉంటే మనోనికి ఇవన్నీ తెలియదు. మనోడేమో దుమ్దం పాటలు పెట్టుకుని డాన్స్ ఆడతాడు. అవును, వాళ్ళే అంటారు, తాగుతారు కూడా. వాళ్ళే ఏమంటారు అంటే, మేము శోకంతోనే చేసుకుంటాం, ఆ రోజు ఇంట్లో వంట కూడా ఉంటాం, పొయ్యి కూడా వెలిగేయమని చెప్తారు వాళ్ళు. నేను విన్నది. మనోనికి అవన్నీ తెలియదు. ఏదైతే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎంజాయ్, దాని మీద డాన్స్ ఆడి దాని మీద అది చేస్తారు. మన పండుగలు మనం కరెక్ట్ చేసుకొని మనం చేయమంటే చేత కాదు మనోనికి. ఆ పండుగలో కూడా ఎవరైతే పీర్ల పండుగ చేస్తారో
మన పండుగలు కూడా డిస్టర్బెన్స్ చేస్తారు, తాగడం తినడం ఇవే అట్లా అలవాటు అయిపోయింది. సో వాళ్ళకి ఏం కానీ చెప్పాలి స్వామి నేను లాస్ట్ గా చెప్పాలనుకుంటున్నా, ఈ మధ్య కొంచెం హిందువులలో అవేర్నెస్ వచ్చింది, జాగృతం అవుతారు, ఇంకా రాను రాను ఇంకా మంచిగా అవుతారు, తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు ఫైనల్ ఒకటే క్వశ్చన్ అన్న, హిందువుల గురించి ఏ పార్టీ ఆలోచిస్తుంది, బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్? నేను పార్టీ అని చెప్పాలంటే నాకు నచ్చది. ఎందుకు నచ్చదన్న? నేను ఎందుకంటే ఈ పార్టీ నచ్చుతుంది, ఈ పార్టీ నచ్చదు అంటే అంటే కొందరు ఏమంటారు అంటే పార్టీ ఉందని చెప్పేసి అంటారు అన్న. నేను లేదని చెప్తా. ఎందుకన్నా? బీజేపీ పార్టీ లేదని చెప్తా. ఎందుకు? ఇప్పుడు రామ్ మందిర్ కట్టించింది, రామ్ మందిర్ బీజేపీ ఎందుకు కట్టించింది? ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క రూపాయి వేసి బీజేపీ కట్టలే, ప్రతి ఒక్క హిందూ పైసా ఉంది ఆడ, బీజేపీ కట్టలే. ఓకే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక వచ్చింది అనుకోండి, అట్లా చెప్పు, కానీ బీజేపీ కట్టించిందంటే నేను ఒప్పుకోను. బీజేపీ ఖచ్చితంగా డైరెక్ట్ చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఏదైతే మజ్లిసే ఇత్తహాదుల్ ముస్లిమీన్ అని ఎంఐఎం ముస్లింల కోసం ఒక పార్టీ ఉంది చూడు, అట్లా బీజేపీ కూడా హిందుత్వం కోసం పనిచేస్తామని ఏదైనా డైరెక్ట్ చెప్పింది అనుకో, అప్పుడు మనం నమ్మాలి. నేను బీజేపీని తప్పు పడతలేను, కానీ ఒక పార్టీ మనకు ఉందంటే నేను నమ్మా. ఎందుకు నమ్మరన్నా? ఎందుకు నమ్మారంటే నేను నమ్మా భయ్ లేదు, ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పేసి మీరు చెప్పడం కాదు, చాలా మంది చెప్తారు అనమాట. ఇట్లా వాళ్ళు చెప్తే చెప్పుకోను, కానీ నేను చెప్పా, నా అభిప్రాయం నాది. అంటే మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? నేను అంటే బీజేపీకి సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ కి చేస్తామని కాదు కదా, స్వామి అది కాదు, నేనైతే నమ్మా. సో అన్న ఫైనల్ గా ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడులు తెలంగాణలో, హిందుత్వం మీద జరుగుతున్న భౌతిక దాడులు ఏ విధంగా చూస్తారు, గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఇతర మతాలకు చీమ చిట్టుకు మన చీమ గరిచిన ఎట్లయితే పార్టీలు అన్ని అలర్ట్గా ఉంటాయో, వాళ్ళ కోసం సానుభూతి తెలియజేస్తాయో, హిందువుల కోసం కూడా మాట్లాడితే బాగుంటది. హిందువుల ఓట్లు వద్దనుకుంటే అది ప్రభుత్వం అయినా ప్రభుత్వంలో లేని పార్టీలైనా కానీ స్పందించి పనిచేస్తేనే రేపు రోజు మీకు మనుగడ ఉంటుంది. ఎందుకంటే హిందువులందరూ జాగృతం అవుతున్నారు. రేపు హిందువుల ఓట్లు వద్దు అంటే మీరు బయటికి రాకండి. హిందువుల ఓట్లు కావాలంటే ఈరోజు చాలా మందికి తెలివి వస్తుంది. మీరు చూసినట్టయితే ఎక్కడ ఏదైనా జరిగితే హిందువులు తక్కువ స్పందిస్తున్నారు, మళ్ళీ మీకు నామరూపం లేకుండా చేస్తారని నేను చెప్తున్నా. సో చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. సో అన్నగారి మాటల్లో హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో అన్న అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. మోర్ వీడియోస్ గురించి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.